రాష్ట్రంలో 1472 ఆలయాలు ఇవాళ మా దగ్గర ఉన్నాయి. ట్రస్ట్ బోర్డులు, పాలక వర్గాలు వేయడానికి అర్హత కలిగినటువంటి ఆలయాలు. మొత్తం మీద 27 ఆలయాలు మా శాఖలో ఉన్నాయి. ఈ 27 ఆలయాల్లో ట్రస్ట్ బోర్డులు, పాలక వర్గాలని నియమించడానికి అర్హత కలిగిన ఆలయాలు 1472 వచ్చాయి. 1472 ఆలయాల్లో 932 ఆలయాలకి పాలక వర్గాలని ఇప్పటికే ఏర్పాటు చేశాం. వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసి వాళ్ళ పని ప్రారంభించడం కూడా జరిగింది. 97 ఆలయాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. కొన్ని పాలక వర్గాల అవసరం లేదని ఎగ్జామ్షన్లు గతంలో ప్రభుత్వమే ఇవ్వడం జరిగింది. ఇక 443 ఆలయాలకి మేము పాలక వర్గాలను వేయడానికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నాం, నోటిఫికేషన్లు ఇచ్చాం. త్వరలోనే ఈ ఆలయాలకు కూడా పాలక వర్గాలను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో దీపం వెలిగించడంతో, స్వామి యొక్క పూజా కైంకర్యాలతోటి కార్యక్రమాలను నిర్వహించడానికి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ ఆలయాల పరిరక్షణలో ఇవాళ ప్రభుత్వం తన యొక్క దృష్టిని సారించి కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కృషి చేస్తూను, నిధులకి ఎలాంటి అవాంతరం లేదు. నిన్ననే ఒక జీవో విడుదల చేసాం, మీకు అందరికి కూడా తెలుసు. 12 సంవత్సరాల క్రితం ఒకసారి గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆ గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు 12 సంవత్సరాల క్రితం వస్తే వాటిని అప్పుడు కూడా ఆనాడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండి విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత గోదావరికి పుష్కరాలు వచ్చాయి. దానికి 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తారీఖు వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతాయి. ఒక సంవత్సరం దాటాక 2028లో కృష్ణా పుష్కరాలు వస్తాయి. కృష్ణా పుష్కరాలు కూడా అంతే స్థాయిలో చేయడానికి ఇంకా సమయం దానికి కేటాయించాలని, అలాగే అధికారులకు కూడా తేదీలు ఖరారు చేయమని చెప్పి కోరాం. దీనికి దేవాదాయ శాఖలో ఉన్నటువంటి వైదిక పండితులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి వైదిక పండితులు కలిసి ఒక నిర్ణయం చేసి కృష్ణా పుష్కరాలకు కూడా ఒక తేదీ ఖరారు చేస్తారు. ఇప్పుడు మాకు గోదావరి పుష్కరాల సమయం మాత్రం మాకు వచ్చింది. జీవో విడుదల చేశాం. 19వ తారీఖున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారి నాయకత్వంలో అందరూ సెక్రటరీలు, దీనికి ఎవరైతే సరిపోతారో దానికి ఉన్నటువంటి కార్యదర్శులు, హెచ్ఓడీలు, వాళ్ళందరితోటి ఆయన సమీక్ష సమావేశం చేస్తారు. అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేయడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే తొలి సమీక్ష సమావేశం చేస్తారు. ఆ తర్వాత 27 పుష్కరాలు పూర్తయ్యే వరకు, విజయవంతం అయ్యే వరకు వీటన్నిటికీ ఆయా మంత్రివర్గ సభ్యులు ఎక్కడికక్కడ ఎవరెవరు బాధ్యతలు వాళ్ళు నిర్వహించడానికి మేము సమీక్షించుకుంటూ అవసరమైన నిధులు కేటాయిస్తూ పెద్ద ఎత్తున ఈ యొక్క గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలని విజయవంతం చేయాలని దృఢ నిశ్చయంతో ఇవాల్టి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుంది. థ్యాంక్ యూ. జిల్లాలో నేను గతంలోనే ఇక్కడికి రావడం జరిగింది. మహానంది దేవాలయాలని, అలాగే మరి బనగానపల్లిలో మరొక ఆలయాన్ని ప్రారంభించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అప్పుడు కూడా అన్ని కూడా వివరాలు కనుక్కొని వివరాలు సేకరించి అవసరమైన నిధులు మంజూరు చేశాం. ఇవాళ రాయలసీమ జిల్లాల్లో నంద్యాల జిల్లా ధూపదీప నైవేద్యాల మంజూరులో ముందుంది అని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. 309 ఆలయాలకి ధూపదీప నైవేద్యాల సౌకర్యం ఏర్పాటు చేసి 37,08,00,000 రూపాయలు వాళ్ళకి విడుదల చేస్తున్నాం. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి డబ్బు వస్తూ ఉంది, అక్కడ ఉన్నటువంటి అర్చకుల అకౌంట్లలోకి. అలాగే కామన్ గుడ్ ఫండ్లో ఈ
2024 తర్వాత వచ్చినటువంటి అన్ని ఆలయాలని 29 ఆలయాలు మా దృష్టికి వచ్చాయి. స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఇచ్చింది కానీ, శాసనసభ్యులు ఇచ్చింది కానీ, వీటన్నిటినీ తీసుకొని వాటికి అంచనాలు తయారు చేసి ఇవాళ మంజూరు చేశాం. 29 ఆలయాలకి 32,41,00,000 రూపాయలు మంజూరు చేసి ఇవాళ పనులు చేపట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనితో పాటు ఈరోజు ప్రత్యేకంగా కర్నూలులో కార్యక్రమం ఏంటంటే, రాయలసీమ ఉమ్మడి జిల్లాలన్నింటికీ కలిపి ఒక జోనల్ కార్యాలయం ఉంటే ఆ జోనల్ కార్యాలయం అంతా 4-5 భవనాల్లో అక్కడక్కడ రెంట్లకు తీసుకొని భవనాల్లో ఉన్నాయి ఆఫీసులు. ఇవాళ అన్ని ఆఫీసుల్ని ఒక గొడుగు కిందకి తేవాలి, ఒక భవనంలోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం విజయవాడ గొల్లపూడిలో నూతనంగా నిర్మించాం. అంతటి అద్భుతమైనటువంటి భవనాన్ని తిరిగి మన రాయలసీమ ప్రాంతంలో కర్నూలు కేంద్రంగా ఆ భవనాన్ని నిర్మించాం. 4-5 కార్యాలయాలు ఒకే భవనం కింద 5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసి దాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. రాయలసీమ యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ దేవాదాయ శాఖ కూడా రాయలసీమలో ఉన్నటువంటి అనేక ఆలయాల యొక్క ప్రాధాన్యతకి అనుగుణంగా ఒక అద్భుతమైన భవనాన్ని అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिन नबिय्यिन व मुरसलीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। मोहतरम भाइयों और दोस्तों, बुजुर्गान दीन जितने भी रास्ते तशरीफ फरमाए और इस इदारे के यानी इस तंजीम के बानी फाउंडर हैं अलहाज इंजीनियर साहब सैयद हुसैन साहब बरकातहू और इसके एडवाइजर हैं हजरत वाला रोशन अली साहब और अबूल साहब और सलाम सामत साहब और इमरान साहब स्टेट के सेक्रेटरी वगैरह वगैरह बहुत सारे दीगर हजरात बैठे हुए हैं, सबको मेरा सलाम है। ये बड़ी अजीमुश्शान महफिल है, नंबर तो कम है लेकिन इसकी दर्जा तो बहुत बुलंद है अल्लाह के पास। इस महफिल के अंदर कोई ऊंचा है, कोई गिड्ढा है, कोई काला है, कोई गोरा है, कोई बूढ़ा है, कोई जवान है, कोई अधर है, कोई मर्द है, कोई औरत है, लेकिन सब में से एक ही अल्लाह को मानने वाले हैं। अल्लाह अकबर। सब के सब एक अल्लाह को मानने वाले हैं। मन रब का सब के सब एक ही नबी को मानने वाले हैं, वो है हमारे मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम। और हम सबका दीन है दीन इस्लाम। जब हमारी मकसद एक है, इस बुनियाद पे हम काम कर रहे हैं, तो हमें कामयाबी कौन देगा? फतह किसकी तरफ से मिलेगी? अल्लाह रब्बुल इज्जत की तरफ से मिलेगी। मेरे भाइयों, इंसानों की तरफ से तो कुछ नहीं होगा, इंसान कुछ नहीं कर सकेंगे। एक चुटकी तक अपना
चाल नहीं चल सकती, एक अक्षर का फल भी आप मिला नहीं सकते जब तक अल्लाह का हुक्म ना होगा। अल्हम्दुलिल्लाह अल्लाह को कबूल कर लिए इस अलमेवा की खिदमत में, इसलिए तो आप चुने गए, आप इसके अंदर हिस्सा लेके यहाँ पे आके बैठेंगे। है ऐसे बहुत सारे भाई या बहने अपने अपने घरों के अंदर आराम फरमा रहे हैं, बड़ी गाड़ी नींद के अंदर सो रहे हैं, गर्म बिस्तरे पे सो रहे हैं, नरम मेवे खाते हैं। త్వరగా కానీ చప్పట్లు కొట్టాలి అందరూ, దయచేసి అందరూ. ఎందుకంటే ఈ మాతృమూర్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ఇందరు విజయవంతం కావడానికి ఇంటింటికి వెళ్లి వీరు శ్రమించినటువంటిది బొట్టు పెట్టి ప్రతి కుటుంబాన్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. అందుకోసమే వారికి ఈ యొక్క ప్రత్యేక సన్మానం. కాబట్టి భవిష్యత్ కార్యక్రమాలలో కూడా హిందుత్వ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో మనం అందరము సమిష్టిగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా సంఘటితంగా ఉండాలి. సంఘటితంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తేనే మనం రాబోయే తరాలకు మార్గదర్శకం చేసినట్టు ఉంటుంది. కాబట్టి అదేనమ్మా, అయిపోయిందా? ఎవరమ్మా అంజలి మ్యాచింగ్ సెంటర్ అమ్మ, ఎవరో ఏదో స్వామీజీకి ఎక్కడున్నా రావాలి, త్వరగా సమయం వేస్ట్ చేయొద్దని. అలాగే వందన సమర్పణ చేయడానికి మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నా రావాలి. హలో చెప్పట్లు కవర్లలో పెట్టించేసేయండి ఒకటేసారి. మొట్టమొదటిగా ఈ ప్రాంగణాన్ని మనకు ఈ మీటింగ్ కోసం ఇచ్చినటువంటి శేషరెడ్డి హై స్కూల్ ఉన్నత పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రసాద వితరణ చేసినటువంటి శ్రీ మద్దిరెడ్డి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ యాజమాన్యానికి, ఈవో గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరూ సపోర్ట్లు కొట్టాలండి, ధన్యవాదాలు చెప్తున్నాం అన్న తర్వాత. ఈ కార్యక్రమానికి వివిధ రూపాలంటే మనకి కూర్చోవడానికి ఇంత కుర్చీలు ఇచ్చినటువంటి వివిధ సంస్థలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి
పులిత బలరామం స్వర్ణశైలాపదేహం ధనుజవనదృశాం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరామదీశరం రఘుపతి ప్రియవరదం వాతజాతం నమామి గోష్పదీకృతవారాధిం భజకీకృతరాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నవతరాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణో రఘువర విమల యశ చూరాయణ పలకారి బుద్ధిహీన తను జానికై సుమిరో పవన కుమార్ బల బుద్ధి విద్యా దేవు మోహి అరహు కలేశ వికార్ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ దివులోక ఉజాగర రామదూత అతులిత బలరామ అంజని పుత్ర పవనసుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి జయ సంగి కాంచన వరణ విరాజ సురేశ కానన కుండల కుంచిత జయ అందరూ గట్టిగా చెప్పండి కొట్టాలండి. భూమా బ్రహ్మాండ నాయకత్వం, భూమా బ్రహ్మాండ నాయకత్వం, భూమా బ్రహ్మాండ నాయకత్వం, బాలసుబ్రహ్మణ్య నాయకత్వం. వికలాంగుల దినోత్సవం. ఈ వికలాంగుల దినోత్సవం అనేది డిసెంబర్ 3. ఆ డిసెంబర్ 3 ప్రభుత్వము ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 3వ తేదీ గవర్నమెంటే చేస్తుంది. అందుకు మండలాలలో కూడా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అందుకని మేము వారోత్సవం ఈ నెల డిసెంబర్ నెల మొత్తం చేసుకోవచ్చు. కాబట్టి అందరు వికలాంగులు అన్ని ప్రోగ్రాంలకు హాజరు కావాలి. కాబట్టి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఈరోజు ఆదివారం అందరికీ అనుకూలమైన రోజు కాబట్టి దాన్ని వారోత్సవ సభగా ఏర్పాటు చేసి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ యొక్క వారోత్సవ సభలో పాల్గొన్న దివ్యాంగులకు ఉచితంగా భోజనము, వీల్ చైర్స్, దుస్తులు, నిత్యావసర సరుకులు దాతల సహకారంతో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులకు మరియు వికలాంగ సోదరులందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు 66వ ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల గుర్తు చేసుకుంటున్నా. చూడండి నా చూడండి. ఓకే. బీట్రూట్, చిక్కుడుకాయలు,
దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు అయితేనేమి, వారికి కావాల్సిన పరిహారాలు అయితేనేమి గౌరవ మాజీ శాసనసభ్యులైనటువంటి ప్రేమానంద సార్ గారికి బాలసుబ్రయ్య గారు ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల కన్నా అట్టడు వర్గాలు ఎవరై అంటే నా దివ్యాంగ సోదరులు అని చెప్పేసి బాలసుబ్రయ్య గారు ఎల్లప్పుడూ నిరంతరంగా కృషి చేసే బాలసుబ్రయ్య గారు భవిష్యత్తులో ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు మరింత సంక్షేమ పథకాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏవైతే 7 వరాలు ప్రకటించారో ఉచిత బస్సు అయితేనేమి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అయితేనేమి, డెవలప్మెంట్ స్కూల్స్ అయితేనేమి, మరి అదేవిధంగా స్పోర్ట్స్ లో దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా వారు ఎదుర్కొంటున్నటువంటి అంశాలను పరిగణన తీసుకోవడం కానీ అదేవిధంగా ఎవరైతే ఈ డబ్బాలేనా వేసేదా మూటలు పెట్టి ఈ డబ్బాలు ఇంజేడు వద్ద రాళ్లలోడుతో వస్తున్న ట్రాక్టర్ బోల్తా ఆదివారం ఉదయం పెరుసొంబుల నుండి ఇంజేడు వైపు రాళ్లలోడుతో వస్తున్న ట్రాక్టర్ టైర్ ఒక్కసారిగా పగలడంతో రోడ్డు పక్క కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ మొత్తం ధ్వంసం కాగా డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. దయచేసి అధిక లోడుతో వెళ్లే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఈ నెల 29 నుంచి 30 రోజుల పాటు సెల్ ఫోన్ రిపేరీ, హౌస్ వైరింగ్ అండ్ బైక్ మెకానిక్ సర్వీసు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. దీనికి అర్హత కావాల్సినవి ఏంటంటే 10th క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి. గ్రామీణ ప్రాంతం వాళ్ళు రేషన్ కార్డు కంపల్సరీ తీసుకురావాలండి. అండ్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ మెమోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని మన సంస్థ బి తాండ్రపాడులో డిఆర్డిఏ ట్రైనింగ్ సెంటర్ పక్కన ఉంటుంది. ఇందులో 30 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఉచిత శిక్షణ, వసతి అండ్ అకామిడేషన్ అన్ని ప్రొవైడ్. 30 రోజుల శిక్షణ కాలంలో మనకు ఉచిత శిక్షణ, అకామిడేషన్ అండ్ ఫుడ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చి ఈ నెల 29 లోపల ఎన్రోల్ చేసుకోవాల్సిన కోరుచున్నాము. ఇక్కడే రెసిడెన్షియల్ ఉంటుందండి. ఇదంతా 30 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయినాక మీకు మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ బేస్ చేసుకుని మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. తారీఖున జరగబోయేటువంటి క్రిస్మస్ సందర్భంగా నంద్యాల బార్ అసోసియేషన్స్ మెంబర్స్ ఈ క్రికెట్ లీగ్ నిర్వహించడం జరుగుతుంది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ రోజుల్లో ప్రతిరోజు కూడా ప్రజల సమస్యల కోసం తన సమస్యలుగా తీసుకుని న్యాయవాది మిత్రులందరూ కూడా కోర్టులో కక్షిదారులకు న్యాయం చేస్తూ చాలా టెన్షన్స్లో ఉన్నారు. ఈ రకమైనటువంటి కార్యక్రమం న్యాయవాదులకి ఉల్లాసంగాను వారి యొక్క టెన్షన్స్కి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మంచి ప్రోగ్రామ్, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి నంద్యాల అధ్యక్షులు
భాషా గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన న్యాయవాది మిత్రులందరికీ కూడా క్రీస్తు యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి వాళ్లకు భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి వారి ప్రొఫెషన్స్లో, అందరి ప్రొఫెషన్స్లో కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ క్రికెట్ ఆట పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 5 బ్యాచ్లు ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నాయి. ఈరోజు ఆట పోటీల్లో ఫైనల్కి వచ్చిన వాళ్ళు 2 టీంలు మాత్రం ఫైనల్గా 21వ ఆదివారం ఆడతారు. ముఖ్యంగా ఈరోజు నిర్వహిస్తున్న ఈ క్రికెట్ ఆట పోటీలను ప్రారంభించడానికి మరియు మమ్మల్ని ఉత్తేజపరచడానికి, మా యొక్క క్రికెట్ టీం సభ్యులను ఉత్తేజపరచడానికి వచ్చిన మా యొక్క జ్యుడిషియల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ జడ్జి అమర్నాథ్ సార్ గారికి మరియు ప్రిన్సిపల్ జ్యుడిషియల్ జడ్జి రాజ్ సార్ గారికి, అదేవిధంగా మా మేడం గారు కూడా వచ్చారు ఇంతవరకు, సబ్ జడ్జి మేడం కూడా, గంగమణి మేడం గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆట పోటీల్లో పాల్గొన్న మా అడ్వకేట్ మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా క్రికెట్ ఇక్కడ మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రామకృష్ణ పీజీ కాలేజ్ నందు క్రికెట్ పోటీలు నిర్వహించినాము. మా నంద్యాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ ఆధ్వర్యము, కమిటీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సెక్రటరీ డి చిన్నలింగమైన నేను క్రీస్తు పుట్టుక గురించి క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా అందరూ ఆయుష్ ఆరోగ్యాలు ఉండి సంతోషంతో ఉండాలని ఈరోజు క్రికెట్ పోటీ నిర్వహించడం జరిగింది. కాబట్టి మేమందరం నూతన శుభాకాంక్షలు మరియు క్రీస్తు పుట్టుక శుభాకాంక్షలు అందరూ ప్రతి ప్లేయర్లకు, మీడియా మిత్రులకు, సోషల్ వారికి అందరికీ, ప్రజలందరికీ తెలుపుతున్నాం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చివరి మాసంలో క్రిస్టమస్ సందర్భంగా మన నంద్యాల బార్ అసోసియేషన్ తరఫున స్టాఫ్కు మరియు మన న్యాయవాద మిత్రులకు మరియు న్యాయవాద గుమస్తాలకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 5 టీంలు వచ్చాయి. మొత్తం 5లో ఒక టీము బై సెమీస్కి వచ్చింది. ఈ 4 టీంలకు గాను 2 టీంలు మళ్ళీ విజేతలుగా వచ్చారు. ఆ 2 టీంలకు మళ్ళీ చీటీలు వేయడం జరిగింది. అందులో మన బార్ ప్రెసిడెంట్ అయినటువంటి విష్ణు భాష గారు ఒక చీటీ తీశారు. ఆ చీటీ ప్రకారం, మా ఒప్పందం ప్రకారం ఎవరైతే చీటీ ముందర వస్తారో వాళ్ళు ఫైనల్కి పోయినట్టు, మిగతా వాళ్ళు ఈ యంగ్స్టర్స్ లీగ్లో బై ఇచ్చిన వాళ్ళతో ఇప్పుడు ఆడతారు లంచ్ తర్వాత. సో ఇటువంటి టోర్నమెంట్స్లో ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రసాద్ రెడ్డి సార్ గారు సీనియర్ వికెట్ మొదటి బహుమతిగా క్యాష్ 5,016, రెండవ బహుమతిగా బిఎన్వి సుబ్బారెడ్డి సార్ 2016 ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికి టిఫిన్, భోజనాలు మా ప్రెసిడెంట్ అయినటువంటి హుస్సేన్ బాషా సార్ గారు ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి మన సీనియర్ వికెట్ ఎస్ రాజగోపాల్ రెడ్డి సార్ గారు కూడా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, స్నాక్స్ అంటే బిస్కెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫుల్గా ప్రొవైడ్ చేయడం ఒకరికి మా కాదు, చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. ఇందులో టోర్నమెంట్లో ముఖ్యంగా మహిళా న్యాయవాదులు వచ్చి మా ఆట తిలకించి మమ్మల్ని చాలా ఆనందింపజేశారు. అదేవిధంగా జిల్లా జడ్జి గారు కూడా చాలాసేపు టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇందులో 7 టీంలు పాల్గొన్నారు.